హాయ్ ఫ్రెండ్స్, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో టెట్టో డిఎస్సి పొజిషన్ ఏంటి, ఈరోజు వచ్చినటువంటి న్యూస్లో డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఇస్తున్నారు, ఎస్జిటికి ఎన్ని పోస్టులు, స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని పోస్టులు, టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎంతమంది టెట్ రాస్తున్నారు అనేటువంటి అంశాలపైన, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక కొత్త ఏజెన్సీని ప్రవేశపెడుతుంది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎన్ఆర్ఏ, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేటటువంటి ఒక సంస్థను ప్రవేశపెట్టి ఆ సంస్థ ద్వారా దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు హెల్ప్ చేయటం, అదేవిధంగా ఆ సంస్థ ద్వారా దరిదాపు మ్యాక్సిమం పోస్టులు ఒకే ఎగ్జామ్ ఒకే సిలబస్ అనేటటువంటి నినాదంతో 2022లో ఎగ్జాము కండక్ట్ చేస్తున్నారు. దానికి మీరు ఏ విధంగా అపీర్ అవ్వాలి అనేటటువంటి అంశాన్ని ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ఓకే, మీరందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వీడియోస్, అదే వివిధ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు రకరకాల ఉపయోగాలు ఉంటాయి. మీకు ఈ టెట్టో డిఎస్సితో పాటుగా మిగిలినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ చేస్తున్నాము. సో దాన్ని పరిధిలో తీసుకుని మీరందరూ కూడా టెట్టో డిఎస్సి అభ్యర్థులే కాకోకుండా మిగిలినటువంటి అభ్యర్థులు కూడా ఎవరైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా మరి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తక్కువ కాస్ట్కే టెక్నాలజీని ఉపయోగించుకోండి. కేవలం 1000 రూపీస్కే మీకు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా వస్తాయి. ఎస్జిటి 1000, స్కూల్ అసిస్టెంట్ 1000, వీటన్నిటికీ మీకు 1000 రూపీస్కే మీకు నేను ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మన ఆఫీస్ నుండి బుక్స్ ఇవన్నీ కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చెందినటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులు ఎక్కడి నుంచే బుక్ చేసుకుంటున్నారు. కాబట్టి దాన్ని కూడా మీరు వేగవంతంగా చేసుకొని ఎప్పటికప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరి బై కొరియర్ ద్వారా ఇస్తున్నాం. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఇప్పుడు మ్యాథ్స్, సైన్సు ఇది జరుగుతుంది. ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ సోషల్. అయితే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా యాక్చువల్లీ లాస్ట్ మంత్లోనే రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కొంచెం సిలబస్లు ఇవన్నీ మారడం వలన లేట్ అవుతుంది, అంతే తప్ప ఏమీ లేదు. మీకు ఇంగ్లీష్ మీడియం కంటెంట్లు 3 కంటెంట్లు రెడీ అవుతున్నాయి. ట్రై మీద రెడీ అయింది. కొంచెం ఈ సైకాలజీ ప్రాబ్లం వచ్చింది. సైకాలజీలో కొంచెం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ సైకాలజీ వాళ్ళు ఇస్తే వాళ్ళు రాయటం కుదరలేదు కొంతమంది. అందువల్ల మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నేను బుక్స్ లేట్ చేశానంటే అది మీకు ఉపయోగం. అంటే నేను సాటిస్ఫై కాందే ఏ బుక్ కూడా మార్కెట్కి రాదు. డబ్బుల కోసం కాదు, మీరు సాటిస్ఫై అవ్వాలి, మీరు 100% గెయిన్ పొందాలి. అంటే తెలుగు మీడియం పుస్తకాలు ఏ విధంగా వస్తున్నాయో ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను కూడా అదే విధంగా చేస్తున్నాము. స్కూల్ అసిస్టెంట్ పుస్తకాలు కూడా అదే విధంగా చేస్తున్నాము. కాబట్టి మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోని అవసరం లేదు. మీరు పే చేసినటువంటి అమౌంట్కి మీకు ఇస్తున్నాము. ఒకవేళ రేపటి నుంచి రేట్లు ఒకవేళ పెరిగితే, అటు పేజీలు బాగా పెరిగితే మీ దగ్గర నుంచి ఎక్సెస్ అమౌంట్ ఏమి వస్తుంది. కొత్తగా పే చేసేవాళ్ళు వాళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి మీకు ఎలాంటి వరి అవసరం లేదు. తెలుగు మీడియం ఎస్జిటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు తెలుగు మీడియం తీసుకుంటున్నారు. మీకు ఇంకా ఏమైనా రాకపోతే, మీకు బుక్స్ రాకపోతే మన యూట్యూబ్లో ఆ 3 నెంబర్లు ఉన్నాయి. ఆ 3 నెంబర్లకు మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఫోన్ చేస్తే, లేదా వాట్సాప్ చేయండి. మీరు ఫోన్ చేయకపోవాలి, మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏంటి, మీ అడ్రస్ పెట్టండి, వాట్సాప్ చేయండి. మీరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయవలసిన మేము ఎప్పటికప్పుడు వాట్సాప్ చేస్తారో మీకు ఉన్నటువంటి సమస్యలు, మీకు ఉన్నటువంటి ఏ బుక్స్ రాలేదు అవన్నీ వాట్సాప్ పెట్టండి. వాట్సాప్ పెడితే ఆ వాట్సాప్ మెసేజ్ నా దగ్గర పంపిస్తారు. నేను పరిలో చేసుకుని ఒకసారి మీకు పంపించారా లేదా అని నేను చెక్
చేసి ఒకవేళ పంపిస్తే మీకు ఫోన్ చేస్తారు పంపించామని. ఒకవేళ పంపిస్తాం లేట్ అయితే ఈరోజే మీకు ఏర్పాటు చేస్తాం. కాబట్టి తెలుగు మీడియం ఎస్జిటి ఎట్టి పరిస్థితుల్లో ఆగవు, పుస్తకాలు రెడీ అయిపోయినా ఉన్నాయి కూడా. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు కొంచెం కొద్ది రోజుల్లో అయిపోతుంది. ఇప్పుడు ఒక 5-6 రోజుల్లో లేదా వారం రోజుల్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులకి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి అది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఈ ఇంగ్లీష్ మీడియం సోషల్ మ్యాక్సిమం అయిపోవచ్చింది. నెక్స్ట్ బయాలజీ మ్యాక్సిమం అయిపోవచ్చింది. అదేవిధంగా ఫిజిక్స్ మ్యాక్సిమం అయిపోవచ్చింది. మ్యాథ్స్ జరుగుతుంది ఇప్పుడు వరకు. చాలా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి అది యుద్ధంలో పాల్గొంటే ఏ విధంగా అయితే మనం సక్సెస్ అవ్వాలో ఆ విధంగా సక్సెస్ అవ్వాలో బుక్ రిలీజ్ చేయాలంటే. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పుస్తకాలు రిలీజ్ చేశాము. ఇవన్నీ ప్యాకేజీ 1 తిరుగులేనటువంటి బుక్స్, ఎవర్ గ్రీన్ బుక్స్. మీరు కంపేర్ చేసుకుని ఇక్కడ ఆనంద్ పబ్లికేషన్ ఆఫీస్ నుంచి కానీ ఒకవేళ మార్కెట్లో కానీ జాగ్రత్తగా కంపేర్ చేసుకుని మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సైకాలజీ సపరేట్గా ఇచ్చాము. ఈ సైకాలజీ ఎవర్ గ్రీన్. చాలామంది మిగతా యూట్యూబ్ మిత్రులు కూడా యూట్యూబ్లో మన ఈ సైకాలజీ వాళ్ళందరికీ వాళ్ళు పెడుతున్నారు, చాలా బాగుంది తీసుకోండి అని. కాబట్టి వాళ్ళకి మన తరపున యూట్యూబ్ మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి దీని అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ వాల్యూమ్ 2. ఇది వాల్యూమ్ 2 మ్యాథ్స్ సైన్స్ సోషల్. ఈ సైన్స్ తీసుకుంటే దీంట్లో కొత్త పుస్తకాలు పార్ట్ ఏ, పాత పుస్తకాలు పార్ట్ బి, మెథడాలజీ పార్ట్ సి, అదేవిధంగా సోషల్, అదేవిధంగా మ్యాథ్స్. ఈ విధంగా మీకు ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు బుక్లెట్లు కానీ ఇవన్నీ ఏమి తీసుకోవసరం లేదు. ఒకే బుక్లో అన్నీ ఉంటాయి కాబట్టి మీకు కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటాయి. ఇప్పుడు బుక్లెట్లు ఇవన్నీ తీసుకున్నారనుకోండి, అదే దానికి సపరేట్ కాస్ట్. మళ్ళీ పాత పుస్తకాలు తీసుకోవాలి, ఎన్నెన్ని మోతారు. అదేవిధంగా లింక్ ఉండదు. బుక్లెట్ ఎప్పుడైతే మేము వేసామో దానికి లింక్ ఉండదు. అందువల్ల మేము బుక్లెట్ రిలీజ్ చేయట్లేదు. కాబట్టి ఇవి మొత్తం టోటల్గా మీకు అందుబాటులో ఉంటాయి. మీకు టెట్కి డిఎస్సికి రెండింటికి ఉపయోగపడతాయి. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా టెట్ బుక్స్ రిలీజ్ చేసాం. మన దగ్గర కూడా బుక్స్ చేసుకున్నాం. ఓకే, రైట్. ఇవి సైకాలజీ. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్. పోస్టులు నమస్తే తెలంగాణ పత్రికలో ఇచ్చారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి పత్రిక కాబట్టి కొంత విశ్వసించవచ్చు. ఏంటంటే మరో 37 బోధనేతర సిబ్బంది పోస్టులు కూడా 6,930 పోస్టుల భర్తీకి విద్యాశాఖ ప్రతిపాదన పంపించిందంట గవర్నమెంట్కి. ఏమిచ్చారంటే నమస్తే తెలంగాణ దీనికి సంబంధించినటువంటి న్యూస్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. 6,893 బోధన 37 బోధనేతర పోస్టులు కలిపి 6,930 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం ఆమోదించగానే వీటిని భర్తీ చేయనున్నారు. మొత్తము 6,930 పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ పోస్టులు 70% పైగా ఉన్నాయి. ఇవి మిత్రులారా, సెకండరీ గ్రేడ్ పోస్టులు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సెకండరీ గ్రేడ్ పోస్టులకి ఇంతకు ముందు అయితే కేవలం డిఈడి వాళ్ళు మాత్రమే, పేపర్ 1 రాసుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు బీఈడి వాళ్ళు ఎన్సిటి గైడెన్స్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు బీఈడి వాళ్ళు కూడా ఎలిజిబుల్. కాబట్టి మరి బీఈడి వాళ్ళు కూడా పేపర్ 1 రాయండి, ఎస్జిటి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ ఉంటాయి. అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రాయదలుచుకునేటటువంటి వాళ్ళకి నా సలహా ఏంటంటే ఒక్క బిట్టు మిస్ అయినా మీకు ఉద్యోగం పోతుంది. అది టెట్లో కానీ డిఎస్సిలో కానీ. నా సలహా ఏంటంటే టెట్ అనేది జీవితకాలం ఉన్నప్పటికీ కూడా మీకు ఎలాంటి ఉపయోగం లేదు. ఉద్యోగం సంపాదించేటటువంటి వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు జీవితకాలం వల్ల. ఎందుకంటే జీవితకాలం అంటే ఏంటి? క్వాలిఫైయింగ్ అయిన వాళ్ళు మళ్ళీ రాయవసరం లేదు, అది దాని అర్థం. కానీ తెలుగు రాష్ట్రాల్లో 20% మార్కులు టెట్ నుంచి డిఎస్సికి కలుపుతున్నారు కాబట్టి, అంటే డిఎస్సికి 80 మార్కులు, అదేవిధంగా టెట్ నుంచి 20% తీసుకుంటున్నారు కాబట్టి టెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టెట్ ఈజ్ మస్ట్. ఇట్స్ ఏ మినీ డిఎస్సి.
అంటే టెట్ అనేది మినీ డిఎస్సి. కాబట్టి మీలో ఉన్నటువంటి లోపాలు మొత్తం టెట్లోనే కవర్ చేసుకోండి. నా సలహా, అది నేను ఇచ్చేటటువంటి మంచి సలహా. ఎవరైతే టెట్ని నెగ్లెక్ట్ చేస్తారో వాడికి ఉద్యోగం రాదు. కాబట్టి ఎక్కువ ఎస్జిటి పోస్టులు ఉన్నాయి కాబట్టి బీఈడి వాళ్ళు, డిఈడి వాళ్ళందరూ కూడా ఎస్జిటికి అప్లై చేయండి. గతంలో డిఈడి పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఈ నిబంధనలు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సవరిస్తూ బీఈడి పూర్తి చేసిన వారికి కూడా అర్హులని గెజెట్ విడుదల చేసిందనమాట. కానీ టెట్ పేపర్ 1లో అర్హత సాధించాల్సి ఉంటుందని ప్రకటించింది. అది టెట్ పేపర్ 1లో అర్హత సాధించాలి. అదేవిధంగా బ్రిడ్జ్ కోర్స్ చేయాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత బ్రిడ్జ్ కోర్సులో కూడా పాస్ అవ్వాలి. అది ఈజీగా పాస్ అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి మీరు కంపల్సరీగా టెట్ పేపర్ 1 రాయండి, అందరూ కూడా రాయండి. మన బుక్స్ మీకు 140+ వచ్చే విధంగా చేస్తాయన్నమాట. టెట్ సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అవుతాయని ఇటీవలే గజెట్ను కూడా జారీ చేసింది. ఈ గజెట్ కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం సైతం జీవో జారీ చేయాల్సి ఉంటుంది. జీవో జారీకి ఎస్సీఆర్టీ అధికారులు ప్రభుత్వానికి ఇదివరకే ప్రతిపాదనలు పంపించారు. ఈ జీవో రాగానే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నెంబర్ 23ని విడుదల చేశారు టెట్కి సంబంధించి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫస్ట్ జీవో ఇష్యూ కావాలి. జీవో ఇష్యూ అయిన వెంటనే త్వరలో వచ్చేస్తుంది అని నేను అనుకున్న ఈ నెలలోనే మీకు ఆ జీవో కాపీ, ఆ జీవో టెట్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి, గైడెన్స్ అవన్నీ కూడా. కాబట్టి మీరు యుద్ధ ప్రాతిపదిక పైన స్టార్ట్ చేయండి ప్రిపరేషను. అన్డౌటెడ్లీ షూర్. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మొద్దు. మీరు ఒకవేళ ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ రండి, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ పోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒకవేళ మీరు ఎక్కడ తీసుకోలేదన్నప్పుడు బుక్స్ మీద ఆధారపడి యూ టేక్ బుక్స్ మీద ఆధారపడినా దరిదాపు మీకు మ్యాక్సిమం కవర్ అవుతాయి అన్నమాట. డిస్కషన్ మెథడ్తో మీరు చదవండి, చర్చా పద్ధతిలో మీరు చదవండి. టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించడం, బీఈడి అభ్యర్థులు సైతం ఎస్జిటి పోస్టులకు అర్హులు కావడంతో అభ్యర్థులు ఆశ పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 1,06,453 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ 1,80,000 మంది, తెలంగాణ రాష్ట్రంలోనూ 1,06,453 మంది టీచర్స్ పనిచేస్తున్నారు. ఇది చూడండి, ఈ విధంగా ఉన్నాయి పోస్టులు. బోధన సిబ్బంది అంటే టీచింగ్ ఫ్యాకల్టీ 6,893 పోస్టులు. అధికారులు బోధనాయేతర సిబ్బంది అంటే క్లరికల్ సైడ్ కానీ ఏమైనా కానీ ఇవన్నీ కూడా 37 పోస్టులు. మొత్తం 6,930 పోస్టులు. బోధన సిబ్బంది పోస్టు సంఖ్య సెకండ్ గ్రేడ్ టీచర్స్ 4,897, అప్రాక్సిమేట్లీ 5,000 దాకా సెకండ్ గ్రేడ్ పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ సెకండ్ గ్రేడ్ పోస్టులు కైవసం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఒక్క బిట్ మిస్ అయినా సెకండ్ గ్రేడ్ ఏ పోస్టు మీకు రాదు. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు తెలంగాణ మిత్రులు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరి మాట వినుకోకుండా మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు 1,653, భాషా పండితులు లాంగ్వేజ్ పండిట్స్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వీరు 205, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 52, బీఈడి కాలేజీ లెక్చరర్స్ 18, డైట్ కాలేజీ సీనియర్ లెక్చరర్స్ 19, డైట్ లెక్చరర్స్ 18, అధికారులు బోధన పోస్టులు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అంటే డిఈఓస్ 22, జూనియర్ అసిస్టెంట్లు 6, జూనియర్ స్టెనో 2, టైపిస్టులు 7. ఈ విధంగా ఈ పోస్టులు క్లారిఫికేషన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణలో మరి ప్రతిపక్షాలు ఇప్పుడే బలపడుతున్నాయి. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఏమనంటే, ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ఫస్ట్ మెయిన్గా నిరుద్యోగ సమస్య మీద మేము ఫోకస్ చేస్తామని అనౌన్స్ చేశారు. కాబట్టి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఓ పక్కన ఈటెల రాజేందర్ ఇష్యూ, ఓ పక్కన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకో ప్రభుత్వం కూడా మరి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్ళి మరి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వివరించడం అన్నీ చేస్తుంది. కాబట్టి
పోటీ అనేటటువంటి బాగా పెరిగింది రాజకీయ అభ్యర్థుల మధ్య, పాలిటీషియన్స్ మధ్య. కాబట్టి దీన్ని మీరు బాగా ఉపయోగించుకోండి. ఇప్పటి నుంచి నోటిఫికేషన్లు బాగా వస్తాయి, చాలా చక్కగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉద్యోగాలు అడిగితే అరెస్ట్ల ఈ విధంగా ఇవి మామూలే జరుగుతూ ఉన్నాయి. మీకు నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు అన్యాయం చేయదు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటికి ఏమీ కాలేదు. కోవిడ్ ఉంది, స్కూల్స్ తెరవలేదు, కాలేజీలు తెరవలేదు. ఎప్పుడైతే ఈ జనసంచారం మామూలు సాధారణమైన స్థితికి వస్తుందో మీకు కావాల్సినటువంటి పోస్టు తప్పనిసరిగా మీకు ఇస్తాడు. టెట్ నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, మిగిలినటువంటి గ్రూప్స్ కూడా పెంచుతారు. అదేవిధంగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది, అన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి. కాబట్టి మీరు ఎలాంటి వరి అవసరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 50,000 పోస్టులకి నోటిఫికేషన్ రెడీ ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తప్పనిసరిగా మీకు ఉద్యోగాలు ఇస్తారు. ఖాళీ ఉద్యోగాల్ని భర్తీ చేయండి. కర్నూలులో విద్యార్థి యువజన సంఘాల బైక్ ర్యాలీ. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీ కోసం కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఈ విధంగా వివిధ విద్యార్థి నిరుద్యోగ సంఘాలు బైక్ ర్యాలీని చేపట్టాయన్నమాట. కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటాయి, యాజిటేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి అంటే ఈ ఉన్నటువంటి 2,000 కాకుండా మొత్తం 10,000 పోస్టులు ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్ పోస్టులు మొత్తం భర్తీ చేయమని మరి నిన్న కొన్ని కొన్ని సంఘాల వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందనమాట. ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయండి. ఇది విశాలాంధ్ర బ్యూరో కర్నూలులో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వివిధ విద్యార్థి నిరుద్యోగ సంఘాల వాళ్ళు పాల్గొన్నారు. ఖాళీగా ఉన్నటువంటి మొత్తం ఉద్యోగాలు భర్తీ చేయండి చెప్పడం జరిగిందన్నమాట. ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం ప్రకటించండి. జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయండి. కేవీపీఎస్ రౌండ్ టేబుల్ సమావేశం. ఇది కూడా సేమ్. నిరుద్యోగుల ఉద్యమంపై పోలీసుల జులం అంటే ప్రజాశక్తి న్యూస్. అంటే నిరుద్యోగులు విజయనగరం జిల్లా కార్యాలయంలో సొరబడి రాష్ట్ర నాయకులు ఎం కృష్ణమూర్తి సహా 19 మంది అరెస్ట్ చేశారు. సో ఈ విధంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. వర్సిటీలో 2,000 పోస్టుల భర్తీ, బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇస్తాం. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చర్లకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషను. ఇది మ్యాక్సిమంగా నెట్, స్లెట్, అదేవిధంగా పిహెచ్డి అయిపోయినటువంటి అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. ఇది సాధారణ మధ్యతరగతి ప్రజలు అభ్యర్థులకి అంతగా ఉపయోగం ఉండదు. ఇది కొంచెం చూడాలి మీరు అందరూ కూడా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి 2022లో ఉమ్మడి అర్హత పరీక్ష. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. ఏంటంటే మనం ఒకే విధానాన్ని పట్టుకుని వేలాడకూడదు. ఒకే పోస్ట్కి అది మంచిదే, మీ లక్ష్యం టీచర్ పోస్ట్. కానీ టీచర్ పోస్టులు కొన్ని లేట్ అవుతుంది. ప్రభుత్వ నూతన విద్యా విధానం కావచ్చు, ప్రభుత్వం యొక్క రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఏంటంటే ఎలక్షన్లు వస్తే డిఎస్సి ఇస్తారు. సో ఈ విధంగా రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్నాయి. మరి అప్పుడు దాకా మీరు వెయిట్ చేయకూడదు. మీ ఏజ్ పోకూడదు. మీ తల్లిదండ్రులకి మీ ఫ్యామిలీకి మీరు ఆసరాగా ఉండాలి. దానికోసం మీరేం చేయాలంటే మీ లక్ష్యాలు 2 రకాలు ఉండాలి. ఒకటి స్వల్పకాలిక లక్ష్యం, 2 దీర్ఘకాలిక లక్ష్యం. స్వల్పకాలిక లక్ష్యం ఏంటి? ప్రస్తుతం నాకు ఎమర్జెన్సీగా ఉద్యోగం కావాలి, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఏం చేస్తారు దానికోసం? కేంద్ర ప్రభుత్వంలో ఏ ఉద్యోగాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ ఉద్యోగాలు ఉన్నాయి, అంటే అదర్ దాన్ టీచర్ పోస్ట్ కాకుండా మిగిలినటువంటి ఏ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ విధంగా మీరు సర్చింగ్ చేసుకోవాలి. అంటే మీ లక్ష్యమేమో టీచర్ పోస్ట్, లెక్చరర్, మీరు ఏదనుకుంటే అది టీచింగ్లో స్థిరపడాలి అనేటటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళకి 2 లక్ష్యాలు ఉండాలి. ఒకటి దీర్ఘకాలిక లక్ష్యం, 2 స్వల్పకాలిక లక్ష్యం. స్వల్పకాలిక లక్ష్యంలో లక్ష్యం ఏం చెప్తుంది? ఏదో ఒకటి ఫస్ట్ స్థిరపడిన తర్వాత మీరు దాంట్లో ఖాళీగా కూర్చోకుండా ఉద్యోగం చేసుకుంటూ
మీరేం చేయాలి? దీర్ఘకాలిక లక్ష్యం అంటే మీరు ఆ దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. దానికోసం పాటుపడాలి. అంటే మీరు ఉద్యోగం చేసుకుంటూ టీచర్ పోస్టు ప్రిపేర్ అవ్వాలి. అటు నుంచి ఇప్పుడు చాలామంది కానిస్టేబుల్స్ కూడా నాకు ఫోన్లు వస్తాయి. సార్ నేను పలానా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ పనిచేస్తున్నాను సార్, నేను టెట్ రాయాలి సార్, నేను ఎస్జిటి రాయాలి, నేను స్కూల్ అసిస్టెంట్ రాయాలి, నాకు బుక్స్ పంపించండి సార్, బుక్స్ కావాలని కొంతమంది చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఆ విధంగా ప్రిపేర్ అవుతుంటారు. ఉదాహరణ మొన్న నాకు భీమవరం నుంచి ఒక పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ అభ్యర్థి ఒక అతను ఫోన్ చేశారు. కానిస్టేబుల్ చేస్తున్నారు, ఆయన ఫోన్ చేశారు. సార్ మా బుక్స్ అనలేదు, మేము డబ్బులు పే చేసాము, కొంచెం బుక్స్ పంపించాను సార్, మేము దానికి ఎస్జిటి కూడా ప్రిపేర్ అవుతామని ఒక ఆయన ప్రిపేర్ అయ్యారు. అదేవిధంగా వికారాబాద్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. కానిస్టేబుల్ వికారాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. సార్ మాకు టెట్ బుక్స్ కావాలి సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి సార్, నేను కానిస్టేబుల్ పనిచేస్తున్నాను. అంటే ఏంటి, వారు స్వల్పకాలిక లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు, దీర్ఘకాలిక లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్నారు. తప్పులేదు, ప్రయత్నించండి. మీ జీవితంలో ఒక 5-6 జాబులు తెచ్చుకోండి అయ్యా, ఒక 10 జాబులు తెచ్చుకోండి అయ్యా. ఓపిక ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడండి. ఓపిక ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు, రెండూ ముఖ్యం. పోరాడండి. పోరాడితే పోయేది ఏముంది? బానిస సంఖ్యలు తప్ప. కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. సో ఇలాంటి ఉద్యోగాలను కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలని చాలా తక్కువ మంది ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే అవేర్నెస్ లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, హిందీ మీడియంలో ఉంటుంది, లేదా సెంట్రల్ ఎక్కడెక్కడో హైదరాబాద్లోనో, ఎక్కడెక్కడ మెయిన్ వైజాగ్లోనో, విజయవాడలోనో ఉంటాయి. మిగిలినటువంటి ప్రాంతాల్లో సెంట్రల్ ఉండవు. అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అని మన పిల్లలు ఏం చేస్తారంటే డ్రాప్ అవుతారు. నేనేం చెబుతానంటే, ఇలాంటి ఇప్పుడు కొత్తగా మారుతుంది, ట్రెండ్ మారుతుంది. ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఎన్ఆర్ఏ అనేటటువంటి సంస్థను స్థాపించారు. అంటే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశం మొత్తానికి ఒకే పరీక్ష, ఒకే సిలబస్. వివిధ పోటీ పరీక్షలకి, వివిధ ఉద్యోగాలకి. ఏంటి ఆ ఉద్యోగాలు? స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు, ఆర్ఆర్బి, అదేవిధంగా బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ సర్వీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చాలా భర్తీ చేస్తారు. ఇది గ్రూప్ 2B కానీ, గ్రూప్ 2C కానీ, గ్రూప్ 2D కానీ, అదే క్లరికల్కి సంబంధించినటువంటి చాలా ఉద్యోగాలు ఎస్ఎస్సిలో ఫిలప్ చేస్తారు. ఇక రేపు ఎస్ఎస్సిలో జరగవు. ఈ సంస్థ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్, ఇది ప్రిలిమ్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్. అంటే ఏ సంస్థకి ఆ సంస్థకి ఇచ్చేసేస్తారన్నమాట. ఇచ్చేసేసి వారు ఏం చేస్తారంటే మెయిన్స్ కండక్ట్ చేసుకుని ఒకే ఎగ్జామ్, ఒకే సిలబస్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకి, వివిధ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. దిస్ ఈజ్ ఎన్ఆర్ఏ. మీరేం చేస్తారంటే, ఇక్కడ ఎగ్జాము మన లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. అంటే లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు, మన మాతృభాష తెలుగు. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాతృభాషలో కూడా పేపర్ ఉంటుంది. ఇంతకుముందు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లోనే ఉండేది. ఇప్పుడేంటి తెలుగులో కూడా పెడుతున్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా తెలుగులో పెట్టడమే కాకుండా ప్రతి జిల్లాకి ఒక సెంటర్ ఇస్తున్నారు, ఎగ్జామ్ సెంటర్. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాలకి 13 సెంటర్లు ఇచ్చేస్తారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు సెంటర్లు ఉంటాయి. అంటే కాబట్టి మీరు హైదరాబాదో లేదా విజయవాడో, వైజాగ్ ఇంతకుముందులాగా వెళ్ళనవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి మీ సెంటర్లో మీరు రాసుకోవచ్చు. తెలుగు మీడియంలో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవచ్చు, హిందీ వస్తే హిందీ మీడియంలో రాసుకోవచ్చు, యాజ్ యూ విష్ ఏ మీడియంలో రాసుకోవచ్చు. దాని సిలబస్ ఎన్ని గైడ్లైన్స్ అన్నీ త్వరలో వస్తాయి. దీనికి కాబట్టి ప్రిపేర్ అవ్వండి. అంటే షార్ట్ పీరియడ్లో తక్కువ కాలంలో మీకు ఉద్యోగం రావాలి అంటే ఇలాంటివి కూడా చూస్ చేసుకోండి. సో దీనికి కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను.
సో ఈ విధంగా ఈ ఎన్ఆర్ఏ ఇది ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. రేపు జనవరి ఫిబ్రవరిలో, అంటే అంతకంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్ చదువుతారు. మీరందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబులకు కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మంచి టాప్ మోస్ట్ శాలరీస్. స్టేట్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లోనే పెద్ద మంచి శాలరీస్ ఉన్నాయి. కాకపోతే మనకి భారతదేశంలో మనం ఫేస్ చేసేటటువంటి సమస్య ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇంగ్లీషు హిందీలో ఉంటే మాతృభాషలో ఉండవు అనేటటువంటి, కానీ ఆ సమస్య తీరిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఏదో ఒకటి జాబ్ వచ్చే వరకు ప్రిపేర్ అవ్వాలి. ఏదో ఒకటి జాబ్ వచ్చే వరకు ప్రిపేర్ అవ్వాలి. నేను మీకు ఇచ్చేటటువంటి సలహా. ఇక్కడ మనం ఒక కథ కూడా చెప్పుకోవచ్చు, స్టోరీ కూడా చెప్పుకోవచ్చు. 3 చేపల కథ. 3 చేపల కథ మీకు అందరికీ తెలిసినటువంటి కథలే. ఒకసారి గుర్తు చేస్తుంది. 3 చేపలు, ఒక చెరువులో 3 చేపలు ఉన్నాయి. 3 చేపలు చెరువులో నివసిస్తున్నాయి. చెరువులో వాటర్ అయిపోతుంది, వర్షాలు లేక వాటర్ అయిపోతుంది. జాలర్లు అంటే వల వేసి పట్టేసేటటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు అనుకుంటున్నారు, ఒకసారి కూర్చుని ఏమనుకుంటున్నారు, ఈ చెరువులో నీళ్ళు అయిపోతున్నాయి, వర్షం కురవక నీళ్ళు ఇంకిపోతున్నాయి, కాబట్టి చేపలు త్వరలో పట్టాలి అని అక్కడ కూర్చుని ఒక గ్రూప్ కూర్చొని జాలర్లు మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు ఈ 3 చేపలు విన్నాయి. ఒక చోట కూర్చుని ఏమనుకుంటున్నాయి అంటే, ఆ 3 చేపల్లో మొదటి చేప ఏమనుకుంటుందంటే, ఏమని చెప్తుందంటే మిగిలినటువంటి 2 చేపలకి, సో ఈ జాలర్లు వచ్చారు, నీరు ఇంకిపోతుందంట, మనని పట్టుకెళ్ళి మన సంపేసి తినేసేస్తారు. కాబట్టి మనం ముందు చూపుగా మనం ఎప్పటి నుంచి ఆలోచించాలి, ఏంటి దీని పరిష్కారం అని. సో దానికి నేను ఒకటి చెప్తున్నాను, మనం అందరం కూడా ఇక్కడ నుంచి నీరున్నటువంటి చెరువుకి వెళ్ళిపోవాలని ముందు ఉద్దేశంతో, దూరదృష్టితో మొదటి చేప తెలివిగా చెప్పింది. అయితే దానికి రెండో చేప ఏమందంటే, జాలర్లు వచ్చినప్పుడు కదా, ఇంకా నీరు ఉన్నాయి, ఇంకిపోలేదు, అప్పుడు చూద్దాము, పరిస్థితులకు అనుగుణంగా మనం మార్చుకుందాము అని దూరదృష్టి కాకోకుండా అప్పటికప్పుడే సమస్యని పరిష్కరించుకుందాము అని రెండో చేప యొక్క ఆలోచన. అంటే మొదటి చేపకేమో దూరదృష్టి, రెండో చేప ఏమో అప్పటికప్పుడే నీ సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఆలోచించుకుందాం. అదృష్టం ఒక రకంగా చూసుకుంటే అదృష్టం కూడా నాకు వరించిద్ది అనేటటువంటి దాని మీద కూడా నమ్మకం ఉందనేటువంటి చేప రెండో చేప. నెక్స్ట్ మూడో చేప బద్ధకం, చాలా బద్ధకం. చూద్దాం, మనోళ్ళు అంటారు చూసారా, కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తాడంటలే, ఇచ్చినప్పుడు చూసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇస్తారంటలే, వాళ్ళు ఇవ్వరులే, ఇచ్చినప్పుడు చూసుకుందాం. ఈ విధంగా మనోళ్ళు అనుకుంటారు చూసావా. అలా మూడో చేప ఏం చేసిందంటే, చాలా బద్ధకంతో, ముందు చూపు లేక, వాళ్ళు వచ్చారంటే చేశారంటే నేను ఇక్కడే ఉన్నాము, ఈ నెలల్లో ఉన్నాము, మనం ఎక్కడికి వెళ్తాము, నేను వెళ్ళాలంటే చాలా ఇబ్బంది, దూరం వెళ్ళాలంటే నడవలేము, చేయలేము అని రకరకాల ఆలోచనలు, మన మధ్యలో ఎవడన్నా పట్టుకుని తినేస్తాడేమో అని రకరకాల లేనిపోయినటువంటి ఆలోచనలతో అందే ఈ మూడో చేప. కానీ మొదటి చేప తెలివిగా ఏం చేసిందంటే, వీళ్ళకి ఏం సరే వీళ్ళు మాట లేదట్టు లేరని ఏం చేసిందంటే, ఒక రాత్రి ఆ చెరువు నుండి దొర్లుకుంటూ నెక్స్ట్ నీళ్ళు ఉన్నటువంటి చెరువుకి వెళ్ళిపోయి ఆ నెలలో హాయిగా ఉంటుంది మొదటి చేప. అంటే అది బతికిపోయింది, దాని లక్ష్యం నెరవేరింది, అంటే బ్రతకడం అనేటటువంటి లక్ష్యం నెరవేరింది. ఈలోపు జాలర్లు వచ్చేటప్పటికి వల వేసి పట్టుకోవడం స్టార్ట్ చేశారు. రెండో చేప దాని యొక్క లక్ష్యం ఏంటి, సమస్య వచ్చినప్పుడు చూద్దాం, సమస్య అప్పుడు మనం ఆలోచిద్దాం అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి చేప రెండో చేప. ఎప్పుడైతే జాలర్లు వచ్చారో వల అయిపోయేటప్పటికి సచ్చినట్టుగా
యాక్ట్ చేసింది, నటించింది, చచ్చిపోయినట్టుగా నటించింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏమన్నారంటే, అరే ఈ చేప చనిపోయింది, ఈ చేప వల్ల మనకు ఉపయోగం ఉంది, ఇది వద్దు అని ఏం చేశారంటే వాళ్ళు ఇసరబెట్టి దూరంగా పడేశారు ఆ చనిపోయింది అనుకున్న చేపని. అదే ఏం చేసింది, అదృష్టం చొప్పున వెళ్ళి ఒక చిన్న కొలంలో, పక్కనే ఒక చిన్న కొలను ఉంటే ఆ కొలంలో పడి ప్రాణం దక్కించుకుంది. అంటే అక్కడ అదృష్టం. చనిపోయినటువంటి యాక్ట్ చేసింది. జాలరు ఏమన్నా అంటే చనిపోయింది మనకేమో అవసరం లేదు పడేశాడు. అలా కాకుండా అదే జాలరు పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, దీన్ని తినేద్దామంటే అయిపోయేది. ఆ జాలరు పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, ఈ చేప తీసుకెళ్ళి కోసేద్దామంటే ఆ చేప చనిపోయేది. కానీ అక్కడ అదృష్టం చేపకు వరించింది ఏంటంటే చనిపోయినట్టు యాక్ట్ చేయటం వలన అది బతికిపోయింది. నెక్స్ట్ దరిద్రం ఏంటంటే మూడో చేప మరి బద్ధకం వలన, ఆలోచన లేకపోవడం వలన, ఇవన్నీ కారణాల వలన వలలో చిక్కి మరి పెద్ద చేప పడిందని వాళ్ళు ఆనందించి మరి దాన్ని తీసుకెళ్ళి చంపేసి కోసుకు తినేసేసారు. అంటే ఇక్కడ ఈ 3 చేపల యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే, దూరదృష్టి ఉన్నటువంటి వాడు ఎప్పుడు ప్రిపేర్ అవుతాడు, ఉద్యోగం వచ్చే వరకు ప్రిపేర్ అవుతూనే ఉంటాడు. ఇవి లెక్క చేయడు. కేసీఆర్ వేస్తాడా ఏడని ఎవరు పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారా, నోటిఫికేషన్ ఇస్తాడా అనేది ఎవరు పట్టించుకోడు. ఆడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ రెండో చేప ప్రకారం అదృష్టం మీద లేదా చూద్దాంలే, సమస్య వచ్చినప్పుడు చూద్దాంలే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే అనేటటువంటి వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంటారు. 5 లక్షల మందిలో దరిదాపు చాలామంది ఉంటారు. మరి వాళ్ళలో కొంతమందికే అదృష్టం వస్తుంది. ఇప్పుడు అదృష్టం అంటే ఏంటి, మీ దృష్టిలో అదృష్టం అంటే ఏంటి? మీకు రాకపోయినా అన్నీ కరెక్ట్ కావాలి. మ్యాక్సిమం నీకు ఉద్యోగం రావాలంటే 80 మార్కుల్లో, డిఎస్సిలో 80 మార్కుల్లో మీకు 60 మార్కులు రావాలి. 60 మార్కులు రావాలి అంటే మీరు 60 మార్కులు రావాలంటే మీరు కొద్ది గొప్ప చదువు ఉంటారు. ఒక 40 మార్కుల వరకు పెడతారు. మిగిలినటువంటి 20 మార్కులు అదృష్టం మీద ఆధారపడి ఉన్నాయి. అన్నీ కరెక్ట్ కావాలి అంటే మీరు పెట్టింది మొత్తం కరెక్ట్ కావాలి, అప్పుడే అదృష్టం. అది ఎక్కడో 1000కి ఒకళ్ళు లేదా 10,000 మందికి ఒకరికో అదృష్టం వరిస్తుంది. ఇది రెండవ చేప యొక్క నీతి. మూడవ చేప యొక్క నీతి ఏంటంటే బద్ధకస్తులు ఎక్కువగా ఉన్నారు. అంటే నోటిఫికేషన్ పేపర్లో ఎట్లాగే వస్తూ ఉంటాయి, అది ఇవ్వడు అని నోటిఫికేషన్ వచ్చే వరకు, స్టేట్మెంట్ వచ్చే వరకు కూర్చుంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏమంటారంటే ఈ నోటిఫికేషన్ జరగదు, ఇది కోర్టులోకి వెళ్ళిద్ది, ఒకవేళ ఎగ్జామ్ రాసినా ఇది ఇవ్వడు, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, రకరకాల సాకులు చెప్తూ ఉంటారు. ఇది మూడవ పరిస్థితి. మరి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ చేప యొక్క ఆలోచనకు మీరు దగ్గర ఉన్నారు, మీకే వదిలేస్తాను. సో ఇది మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు నేను చెప్పబోయేది ఏంటంటే ఉద్యోగం రావాలంటే చదవండి, హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి. దీనికంటే రెండో మార్గం లేదు, షార్ట్ కట్ లేదు. అదృష్టాన్ని నమ్మొద్దు. అదృష్టం అనేటటువంటిది సెకండ్, థర్డ్. ఫస్ట్ వర్క్ హార్డ్. కాబట్టి మరి నేను చెప్తానే ఉన్నాను, శివపల్లి సార్ సైకాలజీలో మరి మంచి దిట్ట. ఇతని యొక్క సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోండి, పూర్తిగా ఉపయోగించుకోండి. సైకాలజీ 30/30 తెప్పించేటటువంటి బాధ్యత వీరిది. వీరి యొక్క సర్వీసెస్ని పూర్తిగా వినియోగించుకోండి. శివపల్లి సార్ సైకాలజీ. చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈయన బుక్ కానీ, ఈయన వీడియోస్ కానీ. ఈయన సైకాలజీలో మాస్టర్, నాట్ మాస్ట్రో, నాట్ లెజెండ్. ఒక మంచి డాక్టరు వైద్యం ఏ విధంగా అందిస్తారో పేషెంట్కి, ఒక మంచి సైకాలజిస్ట్ తన స్టూడెంట్కి 30/30 తీసుకొచ్చేటటువంటి వ్యక్తే
ది బెస్ట్ సైకాలజిస్ట్, ది బెస్ట్ సైకాలజీ ఫ్యాకల్టీ. కాబట్టి అలా ఆ లక్షణం ఉంది కాబట్టి నేను చెప్తాను. మీరందరూ కూడా ఇతను టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, అను పబ్లికేషన్ యాప్ను ఫాలో అవ్వండి, ఎగ్జామ్స్ రాయండి. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఏవిఎం డైరెక్టర్ విష్ణు. కాబట్టి ఇతను కోటనందూరులో ఇతను ఇన్స్టిట్యూట్ ఉంది, ఒక గ్రామం పల్లెటూరులో. నర్సీపట్నంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా వీరి యొక్క సర్వీసెస్ని పూర్తిగా వినియోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. మరి మీరందరూ కూడా బాగుపడండి. బాగుపడటమే నాకు కావాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే వీరి ద్వారా మీకు ప్రతిదీ మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను కొంచెం బిజీలో ఉంటాను. ఇవి వీరి ఫోన్ నెంబర్లు నెక్స్ట్ వీడియోలో ఇస్తానని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. 9505093323 శివపాల్ సార్ యొక్క ఫోన్ నెంబరు. మీకు ఏమైనా సైకాలజీలో డౌట్స్ ఉంటే వీరికి ఫోన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా ఇక్కడ కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఏవిఎం సారు విష్ణు దగ్గర వీరి ఫోన్ నెంబరు 9951307647 9951307647. సో ఇది మీకు కావాల్సినటువంటి డేటా మొత్తం ఇక్కడ నుంచి వస్తుంది, ఇన్ఫర్మేషన్. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులు ఇది మంచి అవకాశం, సద్వినియోగం చేసుకోండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. మిగిలినటువంటి బుక్స్ కూడా మేము త్వరగా రిలీజ్ చేస్తున్నాం. నేను బుక్కు ఎందుకు లేట్ అవుతుంది అంటే లేట్ అయిన కొద్దికి మీకు మంచి అవుట్పుట్ వస్తుందని. ఇప్పుడు మేము ఎస్జిటి రిలీజ్ చేసాం, అది పేపర్ 1 రిలీజ్ చేసాం 2 రాష్ట్రాలకి. కళ్ళకు అత్తుకొని ఒక దేవుళ్ళలాగా కొలుస్తున్నారు. అంటే అంత చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, నేను మీకోసం నేను ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్ని కష్టాలు అయితే పడ్డానో అలాంటి కష్టాలు పడకోకుండా మిమ్మల్ని త్వరగా సేవ్ చేయాలని ఉద్దేశంతో నేను మంచి మంచి బుక్స్ వీడియోస్ని చేస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా, వైరల్ అయ్యే విధంగా చూడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.